ఈ పరిస్థితుల్లో తారక్ ఎలా వెళ్ళగలడు? తారక్ వెళ్ళలేడు కాబట్టి ఆ ప్లేస్లో నువ్వు వెళ్ళే అవకాశం ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వు వెంటనే బయలుదేరు కాదంబరి. అసలు ఏం మాట్లాడుతున్నారండి? తారక్ నీలాంటి పరిస్థితుల్లో వదిలిపెట్టుకుని నేను ఢిల్లీ వరకు ఎలా వెళతాను అనుకుంటున్నారు? తారక్ ని చూసుకోవడానికి నీలవేణుంది, నేనున్నాను. మేమంతా ఉన్నాం కదా కాదంబరి. ఏంటి నాన్న, మీరు నీలవేణి గురించి చెప్తున్నారా? అసలు నీలవేణి వల్లే కదా ఇంత సమస్య వచ్చి పడింది. నీలవేణి వల్లే కదా ఇప్పుడు తారక్ అన్నయ్య ఇంత పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నాడు. తెలిసి తెలిసి మళ్ళీ తారక్ అన్నయ్య బాగోగులు నీలవేణికి అప్పచెప్పాలనుకుంటున్నారా? నిమిష, ఇంకా ఆపుతావా? యాక్సిడెంట్ జరిగింది ఎందువల్లో ఎవరి వల్లో తెలుసుకోకుండా మనం నోటికొచ్చినట్టు మాటలు పారేసుకోవడం మంచిది కాదు. నాన్న, మీరే లాజికల్ గా ఆలోచించండి. నీలవేణి చెప్పిన దాని ప్రకారం అన్నయ్య డ్రైవ్ చేసినట్టు, అన్నయ్య చేతకాక కారుని తీసుకెళ్లి చెట్టు గుద్దేసినట్టు. అన్నయ్యకి ఎన్నెళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది? ఏనాడైనా యాక్సిడెంట్ చేయడం మీరు చూసారా? అక్కడే అర్థం అవ్వట్లేదా నీలవేణి అబద్ధం చెప్తుందని? చూడండి, తారక్ కళ్ళు తెరిచే వరకు, ఏం జరిగిందో చెప్పే వరకు మీ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వదలుచుకోలేదు. అది కాదు నాన్న. కాంచనా, ప్లీజ్ మీరు కాసేపు ఆగండి. కాదంబరి, నువ్వు వెంటనే ఢిల్లీకి బయలుదేరు. ఏమండి, అక్కడ ఎన్ని కోట్ల నష్టం వచ్చినా నాకు పర్వాలేదు. నాకు నా కొడుకు ముఖ్యం. వాడి ఆరోగ్యం ముఖ్యం. వాడు త్వరగా కోలుకోవడం ముఖ్యం. వాటి ముందు మన వ్యాపారాలైనా వాటి మూలంగా వచ్చే లాభాలైనా నాకు తక్కువే. మీరు వెళ్తే వెళ్ళండి, లేకపోతే మానేయండి. నన్ను మాత్రం పంపించకండి. అది కాదు కాదంబరి, ఆ ప్రాజెక్ట్ తారక్ ఎంత ముఖ్యమో నీకు తెలుసు కదా. అది మన వల్లే క్లోజ్ చేశారని రేపు తారక్కి తెలిస్తే ఎంత నొచ్చుకుంటాడో ఆలోచించు. నాకు అర్థం అవుతుందండి, కానీ నేను ఎట్టి పరిస్థితుల్లోనూ తారక్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. అందుకని మీరే ఢిల్లీ వెళ్ళండి. నేనా? ఏ, ఒకప్పుడు కంపెనీ బాధ్యతలు బానే చూసుకునేవారు కదా. ఇప్పుడు నా మీద తారక్ మీద కంపెనీ బాధ్యతలన్నీ పెట్టేసి మీరు నిశ్చింతగా ఉన్నారు. ఇలా అవసరమైనప్పుడు ఒకసారి వెళ్ళడానికి ఏమైంది? ఇంకేం ఆలోచించకుండా మీరే ఢిల్లీకి బయలుదేరండి. సరే కాదంబరి, చూస్తూ చూస్తూ రన్నింగ్ ఫ్యాక్టరీని, లాభాలు ఉన్న ఫ్యాక్టరీని వదులుకోలేం కదా. నేనే ఢిల్లీ వెళ్తాను. డాక్టర్, చెప్పండి మహేందర్ గారు. తారక్లో ఏదైనా మార్పు కనిపించిందా? కళ్ళు తెరిచే అవకాశం ఏమైనా ఉందా? సారీ సార్, ఇప్పుడు అప్పుడే కళ్ళు తెరవడం కుదరకపోవచ్చు. కాకపోతే ఎలాంటి ప్రమాదం లేదు. పెయిన్ ఎక్కువ ఉండడం వల్ల కాస్త మత్తులో ఉంచాల్సి వచ్చింది. ఓకే డాక్టర్, కానీ నేను ఒక ముఖ్యమైన పని మీద ఢిల్లీ వెళ్తున్నాను. ఈ లోపు తారక్కి మెడుకు వస్తే వాడితో మాట్లాడదాం అనుకున్నాను. సారీ సార్, ఇప్పుడప్పుడే తారక్కి మెలకు వచ్చే అవకాశాలు లేవు. నా కొడుకుని ఈ పరిస్థితుల్లో వదిలి బిజినెస్ పని మీద వెళ్ళటం చాలా బాధగా ఉంది డాక్టర్. వాడిని దగ్గరుండి చూసుకోవాల్సిన నేనే